నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వింత పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన ఆలోచనలు కానీ పూర్తి విరుద్ధంగా ఉంటాయి ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ల మీద, డెత్ సర్టిఫికేట్ల మీద, నేటివిటీ సర్టిఫికేట్ల మీద, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీద, ఏ సర్టిఫికేట్ల మీదైనా ఆయన ప్రచారం పిచ్చి పీక్ స్థాయిలో ఉంటుంది అనమాట. ఆయన చిక్కటి చిరునవ్వుతో ఆయన ఒక బొమ్మ పెట్టి కింద ఆయన నవరత్నాల పథకాలకు సంబంధించిన పోస్టర్స్ వేసి డెత్ సర్టిఫికేట్ మీద కూడా అదే ఉంటుంది. ఒక పక్కన కుటుంబాలు చచ్చి ఏడుస్తుంటే ఆయన చిక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో వేసి జనాలకు పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఆ విధంగా ఆయన ఆ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందనే అంశంపైన మనతో మాట్లాడటానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. ఎందుకు ఆయన చిక్కటి చిరునవ్వుని అన్నిటి మీద చల్లుతూ ఉంటాడు, ప్రతి ఒక్కదాని మీద ఆయన ఫోటో పెట్టుకుంటూ ఉంటాడు, నవరత్నాలు అంటూ ఒక డబ్బాలేసి సవుడు చేస్తూ ఉంటాడు, ఎందుకు అలా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పిచ్చి పీక్ స్టేజ్కి పోయిందంటారు, పిచ్చి లేదంటే పరాకాష్ఠకు చేరిందంటారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటంలో తప్పు లేదు. ఈ రోజుల్లో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవటానికి ప్రతి ఒక్కరి చేతుల్లో చరవాణి ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్లు అందరికీ ఉన్నాయి. అవును, కాబట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమీ లేకపోయినా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, దాని ద్వారా కూడా మనం ప్రజల్లోకి పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జాగరూకత వ్యవహరించి రాష్ట్రం అభివృద్ధికి బాగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిపుష్టిగా ఉన్నప్పుడు ఇటువంటి వేషాలన్నీ వేయచ్చు. ఈరోజు ఒకటా రెండా లక్ష్మణ్, జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులతోటే లాగి కొట్టించుకుంటువి, హైకోర్టులోకి వేసేస్తివి, సుప్రీంకోర్టులోకి వేసేస్తివి. ఎన్ని కోట్ల రూపాయలు లాయర్లకు ఇచ్చాడు? ఎవరి సొమ్ము అది? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము అది. ఏమన్నా ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుగా ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ వరకు వస్తాడా? నువ్వు చేసుకునే పని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేసుకుంటే కేసులు ఎందుకు పడతాయి? ఒక్క కేసు కూడా పడదు కదా. ఆ డబ్బులన్నీ ప్రజలే కదా. ఏమన్నా పంట కాలవల్లో పూడికి తీయటానికి నిన్న వర్షం కూడినప్పుడు డ్రైనేజ్ వాటర్ పోవటానికి కూడా నీకు ఆ డబ్బులు లేని దుస్థితిలో ఉంటివి. 1వ తేదీ జీతాలు లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటివి. ఏదన్నా సఫాయి కార్మికులు మాకు ఒక 1000 రూపాయలు జీతం పెంచమంటే పెంచలేని పరిస్థితిలో నువ్వు ఉంటివి. తర్వాత ఏదన్నా రోడ్లు పోస్తే కాంట్రాక్టర్లకి బిల్లు లేనటువంటి పరిస్థితుల్లో అసలు ఏందంటే ఈ పిచ్చి. అసలు సరే, నేను ఒక్కటి అడుగుతా లక్ష్మణ్, ఏ ముఖ్యమంత్రి అయినా 29 రాష్ట్రాలు నీకు నచ్చిన రాష్ట్రానికి పోదంపా. ఎవడైనా సరే రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఫోటో ఉంటుందా? పాస పుస్తకాల్లో ఫోటో ఉంటుందా? ఇప్పుడు మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తుండో ఆయన ఫోటో పెట్టిస్తుండా అన్ని పథకాలకే? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, నేటివ్ సర్టిఫికేట్ కానీ, తర్వాత పట్టాదార పాస పుస్తకాలు కానీ, సర్వే రాళ్ల మీద కానీ యాజముద్ర తప్ప ఇంకో ఫోటో ఉండటానికి వీల్లేదు. నేనే ఆ సలహా మేమే మాట్లాడుకున్నాం. ఇవాళ మా మిత్రుడైనటువంటి పోతుల బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ వేయటం జరిగింది, ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటం జరిగింది. ఈరోజు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటం వల్ల మన రాష్ట్ర సర్వోన్నత అత్యున్నతమైన న్యాయస్థానం ఏంది? రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు. ఆయన ధర్మాసనం పోయింది. మొత్తానికి నోటీసులు ఇచ్చేశాడు. ఎవరు? చీఫ్ సెక్రటరీకి, అక్కడున్న పంచాయతీరాజ్ వాళ్ళకి, ఆడున్న రెవెన్యూ కార్యదర్శికి. వాళ్ళందరూ చేతులు కట్టుకొని మిలాడ్ అనాలి. రేపు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఏం గైడ్లైన్స్ 1997లోనే కేంద్ర హోంశాఖ గైడ్లైన్స్లు ఇచ్చాయి.
ప్రభుత్వానికి సంబంధించిన సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి ఏ దాంటి మీద కూడా ఎవ్వరి ముద్ర ఉండకూడదు, రాజ్య ముద్రే ఉండాలి. ఇప్పుడు టీసీ ఉంటుంది లక్ష్మణం, మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకుంటాం ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి పోయేటాడుకో, టీసీ మీద కూడా జగన్మోహన్ ముద్ర వేసుకుంటాడా? ఏమని నేను చూస్తా. నీ ఇష్టమా ఏంది? 5 ఏళ్ళకి ప్రభుత్వం నీకు ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు నడిపించడానికి. అందుకే మన భారత రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, దానికి అడ్వైజర్ కమిటీకి ఉన్నటువంటి మన బెలుగుల నరసింహరావు కానీ, మన తెలుగు ఆయన, వీళ్ళందరూ ఉచ్చు బిగించింది అందుకే. ఇది నియంతృత్వంలోకి, ఫ్యూడల్ వ్యవస్థలోకి, ఫ్యూడల్ అంటే రాజులు, రాజ్యారిక వ్యవస్థలోకి పోకుండా ఉండటం కోసం చెక్ సంస్థలను పెట్టారు. దాంట్లో న్యాయస్థానం పెట్టారు, ఓట్లు వేసుకునే దానికి ఈసీని పెట్టారు, ఉద్యోగాల కల్పన చేయడానికి యూపీఎస్సీ కేంద్రంలో యూపీఎస్సీ సర్వీసులు పెట్టారు, కేంద్రంలో మనకి పబ్లిక్ కమిషన్ పెట్టారు. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు పెట్టారనమాట. ప్రభుత్వం చేసింది ఒకటే కాదు, ఈ చెక్కు సంస్థలు కూడా ఉండాలని లెక్కలు చూడటానికి కంప్యూటర్లను ఆడిటర్లు పెట్టారు, న్యాయాన్ని పరీక్షించడానికి న్యాయస్థానాన్ని పెట్టారు. వీటన్నిటిని తప్పించుకోక నేనే మంత్రి నేనే కంత్రి అన్న టైట్లు, నేనే మంత్రి నేనే కంత్రి అన్న టైట్లు ప్రజా సంపదను మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేదానికి లేదు. ఎస్పెషలీ ఫారెన్ పోయేవాళ్ళు ఉంటారు లక్ష్మణం, ఫారెన్ పోయేవాళ్ళు ఉంటారు. ఆడ మనకి ఈ సర్టిఫికేటుల్లో వీటిలో ముద్రలు ఉంటాయి, చెల్లుబాటు కావు, చాలా మందికి తెలియదు. ఒకసారి ఈయనేమన్నా ముద్ర వేసుకొని పోయినా ఈయన పాస్పోర్ట్లో మోడీ ఫోటో ఏమన్నా ఉంటుందే, 4 సింహాల బొమ్మే ఉంటుంది, మోడీ ఫోటో ఉంటుంది, మన జాతీయ చిహ్నమే ఉంటుంది పాస్పోర్ట్లో. తర్వాత ఆస్తి నాది, నా ఆస్తి మీద నీ రౌడీయిజం ఏందిరా? నువ్వు ఎవడురా అసలు? మా ఆస్తులకి నీ ముద్ర ఏంటని నేను అడుగుతుండా. ప్రజలు వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల మీద నీ ముద్ర ఉండాల్సిన అవసరం ఏముంది? అసలు నువ్వు మా ఆస్తులకి ఇవన్నీ సమస్యలు కానీ సరిహద్దు రాళ్ల మీద బొమ్మలేంటి? పిచ్చి కాకపోతే నీది వెర్రి పిచ్చి చేష్టలు కాకపోతే దీన్ని ఏమన్నా అంటారా? చదువుకున్న ముఖ్యమంత్రి పరిపాలిస్తుండా, చదువురాని ముఖ్యమంత్రి పరిపాలిస్తుండా రాష్ట్రాన్ని? అది అలా ఉంటే ఇంకొక వైపు మరో 60 రోజుల్లోనో 90 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. బీసీలు ఎస్సీలుగా ఉన్న ప్రతి ఒక్కరూ క్యాస్ట్ సర్టిఫికేటు ఎన్నికలకి రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేయాలి. ఏదైతే నామినేషన్ పత్రాలతో వాటిని సబ్మిట్ చేయాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని. మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఈ ఎన్నికల అధికారి తీసుకుంటాడా? అదే కదా ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది. ఈసీ కూడా సమాధానం చెప్పద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డెత్ సర్టిఫికేట్ల మీద వేసుకుంటుండు, పొలాలకు వేసి సర్వే రాళ్ల మీద వేసుకుంటుండు, తర్వాత క్యాష్ సర్టిఫికేట్ల మీద అనే కాదు, తర్వాత ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద వేసుకుంటుండు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద వేసుకుంటుండు, సర్వే రాళ్ల మీద వేసుకుంటుండు. ఇది దౌర్భాగ్యం. క్యాబినెట్ మొత్తాన్ని ఏమంటే హైకోర్టు జడ్జి గారు పిలిచి ముందు క్యాబినెట్ని పిలిచి ఏందిరా ఈ పిచ్చి పని అని చెప్పి ముందు ఆడున్న సీఎం ఆఫీస్లో ఉంటారు కదా లక్ష్మణం, ఐఏఎస్లో. అందుకే నేను ఎప్పుడు వాళ్ళు ఐఏఎస్లు కాదురా నాయన, ఐఆర్ఎస్లు వాళ్ళు అనేది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాదు. జగన్మోహన్ రెడ్డి కాడికి పోయి బానిసల్లాగా బతుకుతారు. ఇది తప్పు అని చెప్పి మేము చెయ్యము అంటే నేను చిన్న ముచ్చట చెప్తా లక్ష్మణం. మొన్నద ఒక ఆఫీసర్నంట తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఏదో ఫార్ములా ఈ కార్లంట ఏదో దేనికో ఫార్ములాకో ఐ డోంట్ నో కాదు సారీ ఫర్నిచరు ఇటలీ నుంచి తెప్పియాలని అంటే హెచ్ఎండి అధికారులు సంతకం పెట్టమన్నారంట 55 కోట్లకి. నేను పెట్టను రా ఇది దుర్మార్గం, ఇది టెండర్ లేకుండా మీరు చేసారు, నేను పెట్టను, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఆడకపోయిన ఉద్యోగం చేసుకుంటాను, ఈ దొంగ పని నేను చేయను అని చెప్పి ఆయన సంతకం పెట్టలేదంట ఆఫీసరు. పెట్టకపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేపించి ఏరే వాళ్ళకు అనుకూలమైన ఆఫీసర్ని వేసుకొని 55 కోట్లు డ్రా చేశారంట. 55 కోట్లు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు అది కేసు ఇరుక్కున్నాడు. ఎవరు ఆ సంతకం పెట్టినాడు రేపో మాపో జైలుకి పోతాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది కదా, ఈ ఆఫీసర్లందరూ కూడా ఇటువంటి పనులు చేసిన ఆఫీసర్లందరూ కూడా రేపు ప్రభుత్వం మారిందనుకో వీళ్ళందరికీ రాజమండ్రి సెంట్రల్ జైలు మంచి గ్రిల్ వేసి చంద్రబాబు నాయుడిని పెట్టారు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో, అదే జైల్లో మంచి ఏసీ సోఫాలు వేసి ఏసీ కూలర్లు పెట్టి మళ్ళీ ఆఫీసర్లుగా బతికిన వాళ్ళు కదా, అందువల్ల జీతాల మీద బతికిన వాళ్ళు కాదు కదా ఈ సీఎం ఆఫీసు ఐఏఎస్ అధికారులు.
అందువల్ల ఏంటంటే ఈ సీఎం ఆఫీస్ అధికారులు ఇటువంటి పని చేసిన వాళ్ళకి అందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడిని ఆడ కూర్చోబెట్టరు. ఈ తప్పు చేసినటువంటి అధికారులందరినీ రేపు ప్రభుత్వం మారితే ఆడ కూర్చోబెడతారు, ఇబ్బంది లేదు. కాబట్టి సిగ్గుమాలిన చర్య మంత్రిమండలి. అసలు నేను ఒక్కటి చెప్తున్నానండి, కనీసం 175 మంది ఎమ్మెల్యేల్లో అధికార పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండరు. వాళ్ళకి ఆస్తులు ఉండేగా, వాళ్ళు నిత్యం సర్టిఫికేట్లుగా. ఈ సర్టిఫికేట్లు అంటే నిరంతర ప్రక్రియ. 10th అయిపోయినప్పుడు తీసుకోవాలా, ఇంటర్ అయిన తీసుకోవాలా, పాలిటెక్నిక్, ఇంజనీరింగు, రోజు ఏదో ఒక సర్టిఫికేట్ ఎక్కడో చోట తీసుకుంటానే ఉంటారు కదా అధికారులు, ఇస్తానే ఉంటారు కదా అధికారులు. అసలు ఈ పిచ్చి ఏంటంట, ఈ సర్టిఫికేట్ల మీద ముద్రలు పిచ్చి ఏందంట. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు నోరెత్తి అడగాల. వాస్తవం అది. మంత్రిమండలిలో తీర్మానం ఎలా చేశారు, మంత్రిమండలి ఎందుకు అడగలేదు? కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోండి. మీ ఆస్తుల మీద బొమ్మలు, నేను అనేది ఎట్ట రేషన్ కార్డు మీద ఎట్ట బొమ్మలు వేసుకుంటారు కదా, అటువంటి మీద వేసుకోండి, సర్టిఫికేట్ల మీద వేయకూడదు. ఇది దుర్మార్గం. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ మొఖం మీద స్టాంప్ వేయమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఈ నుదుటి మీద వేయమని చెప్పండి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు, వీళ్ళు ప్రతిపక్ష మనుషులు అని చెప్పి ఆ స్టాంపులను వేయమని చెప్పు. ఇట్స్ ఓకే. ఇప్పుడు గతంలో కూడా మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చూసుకుంటే ఎంతోమంది ఐఏఎస్లు ఆయన మరణానంతరం చాలామంది జైలుకి వెళ్ళారు ఈ అక్రమాస్తుల కేసుల్లోనే. ఇప్పుడు కూడా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి సహకరిస్తున్న ఐఏఎస్లు, ఆయనకి మళ్ళీ అంతమంది సలహాదారులు ఉన్నారు. అయినా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి చెప్పరా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు తలకాయ ఊపితే ఆయనతో పాటు జైలుకి వెళ్లాల్సి వద్దనే ఒక చిన్న జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుందా? ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉంటున్నారంటే ఏం చెప్తారు? మీకు తెలియదు లక్ష్మణ్, చాలా మందికి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాడు. సీఎం ఆఫీస్ మొత్తం అండర్ కంట్రోల్ ధనుంజయ రెడ్డి. సీఎం ఆఫీసు జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు, టోటల్ అండర్ కంట్రోల్ ధనుంజయ రెడ్డి చేతిలో ఉంటుంది. టోటల్ గవర్నమెంట్ని రూల్ చేస్తున్నాడు చీఫ్ సెక్రటరీ కానే కాదు, ధనుంజయ రెడ్డి రూలింగ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే. ఇది జగన్మోహన్ రెడ్డి రూలింగ్ కానే కాదు. ఈ సలహాదారులని అనుకుంటున్నాం కదా మనం, రోజు బయటకు వచ్చాయినా ఈయనకి కూడా దర్శనాలు ఉండవు అన్నమాట. ఆయన ఎప్పుడో అలా వస్తాడో అలా వెళ్ళిపోతాడు అంతే తప్ప క్యాబినెట్ మంత్రులకి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఏంటంటే టికెట్ల లొల్లు ఉంది కదా, ఆ టికెట్ల లొల్లు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టంలా. ఆయన కింద ఉన్నటువంటి బానిసలు కొంతమంది ఉన్నారు కదా, చెంచాలు, బానిసలు, గులాంగిరి చేసేవాళ్ళు. ఈ చెంచా అన్న మాట నేను వాళ్ళ మానిసి కానిసిరామ్ ఆడారు. గులాంగిరి అనే మాట నేను అనలా, మహాత్మా బాపురావు జ్యోతి పూలే అన్నాడు. కాబట్టి ఈ చెంచాలు, తర్వాత ఈ గులాంగిర్లు, ఈ బానిస బతుకులు బతికేటోళ్ళు అందరూ వాళ్ళ కాడికి పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటారు. ముఖ్యమంత్రికి కాదు, ముఖ్యమంత్రి కలిసింది లేదు, పోడు లేదు. ఇది ఈ చిహ్నాలకు సంబంధించి ప్రతి సర్టిఫికేట్ మీద భారత చిహ్నం వేయాలి, 4 సింహాల బొమ్మ ముద్రించాలనేది 1993లో పెట్టిన యాక్ట్. ఇది ఈ యాక్ట్ ప్రకారం ఎందుకు ఆ రాష్ట్రాలు ఫాలో అవ్వట్లేదని చెప్పి కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదంటారు ఈ విషయంలో? కేంద్రం కాదు, ఇప్పుడు మెట్టు దెబ్బలు బాగా పడతాయి. 1997 మెట్టు దెబ్బలు బాగా పడతాయి ఐఏఎస్ ఆఫీసర్లకి, ఎవడెవడైతే దీంట్లో పాత్రలు ఉన్నారో. కాబట్టి బాలకోటయ్య గారు మంచి సీనియర్ జర్నలిస్ట్ గారు, పోతులు బాలకోటయ్య గారు, అందులో అమరావతి బహుజన జేఏసీ సంబంధం. కాబట్టి ఈ కేసులో అంతిమ విజయము బాలకోటయ్య గారిదేను. ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కోర్టులో మెట్టు దెబ్బలు, చెప్పు దెబ్బలు అన్నీ పడితే దాంట్లో డౌటే లేదు. అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారిదే అంతిమ విజయము, ప్రజా విజయం అవుతుంది. కాబట్టి ఇటువంటి బాలకోటయ్య లాంటి వాళ్ళను కూడా ప్రజలు ఏం చేయాలంటే, బాలకోటయ్య లాంటి వాళ్ళను కూడా ప్రజల పక్కన పోరాడేటటువంటి, అన్ని సమస్యల పట్ల పరిపూర్ణటువంటి విజ్ఞానం ఉన్నటువంటి బాలకోటయ్య గారు లాంటి వాళ్ళను కూడా చట్టసభలకి ప్రజలు ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి పార్టీలు కూడా టికెట్లు ఇచ్చి అటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చట్టసభలకు పంపిస్తే పరిపూర్ణ విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి జర్నలిజంలో దాదాపు ఒక 20 ఏళ్ళు పనిచేసి అందులో బహుజనుల కష్టాలు నష్టాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు, బాగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి పోతులు బాలకోటయ్య లాంటి వాళ్ళని ప్రతిపక్ష
పార్టీలు కూడా దగ్గర తీసుకొని ఏదో ఒక స్థానంలో వాళ్ళని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి చట్టసభలకు కానీ పంపించుకోగలిగితే ఇటువంటి ప్రజా సమస్యలమైనటువంటి మంచి మంచి సూచనలు సలహాలు ప్రజల పక్షాన పోరాడేటటువంటి గొంతుకులు కొన్ని ఉంటాయనేది నా ఉద్దేశం. ఈ కోణంలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలనేది నా భావన. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పబ్లిసిటీ పిచ్చి. ఈ పిచ్చి ద్వారానే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతిపక్షాలకు చెప్తున్న అధికారులు చెప్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి అయితే ఆ విధంగా చిక్కటి చిరునవ్వుతో సర్టిఫికేట్ల మీద ముద్రలు వేసుకుంటూ పోతూనే ఉంటారన్నది విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.